కొత్తపేటలో ఎకరం భూమి 150 కోట్లు అనగానే రియల్ ఎస్టేట్ పెరిగింది. ల్యాండ్ వాల్యూ ఘోరంగా పెరిగిందని అనుకుంటున్నాం. హైదరాబాద్ ఇమేజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో రికార్డులు క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాం. ముంబై లాంటి సిటీలను కూడా దాటేస్తుందని చెప్పుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ కు ఇన్కమ్ కోసం ఇష్టం వచ్చినట్లుగా రేట్ పెంచడం, అమ్మడం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం 1000 SFTలతో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కొనడానికి మధ్యతరగతి వాళ్ళకి అసాధారణంగా మారింది. ఒక 10 ఏళ్ల క్రిందట 20 లక్షల రూపాయల లోన్ పెట్టుకుంటే ఇల్లు వచ్చేది. కానీ ఇప్పుడు 90 లక్షలు అప్పు చేస్తే గాని ఇల్లు దొరకని పరిస్థితి. అంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే ఎంప్లాయ్ కూడా ఇల్లు కొనాలంటే కష్టంగా మారింది. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ల్యాండ్ కొన్న బిల్డర్లు అంతకంటే ఎక్కువ డబ్బుల్ని ప్రాపర్టీ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇదే విధంగా సామాన్యులకు అందుబాటులో లేకుండా ఇండ్ల ధరలు ఉండబోతున్నాయా? ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు లోతుగా ఆలోచించడం లేదనే ఆలోచించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పేజ్ ని ఫాలో చేయడం అసలు మర్చిపోతుంది.